ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జరిగిన ఎన్నికల్లో జరిగిన ఓటమి ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే 11 సీట్లకి పరిమితం అయిపోయిన ఆ పార్టీని చూస్తే ఓటమికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అది జగన్ ఓటమా? లేకపోతే ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం కూటమి విజయం అంటారా? గణేష్ గారు, నిన్న ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పాయింట్ మీద జరిగిందండి. అసలు వేరే రెండో పాయింటే లేదు అక్కడ. ఓటరు జగన్కి వేస్తున్నాడా, జగన్ను ఓడించడానికి వేస్తున్నాడా అనేది. అసలు అది రెండో కన్సిడరేషన్. కానీ రెండో ఇంప్రాక్టికల్ ప్రామిసెస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు. సూపర్ 6 అని, లేకపోతే ఇంకా రకరకాలుగాను అవేమీ అవసరం లేకుండా ఓట్ ఫర్ జగన్, ఓట్ టు డిఫీట్ జగన్. ఎందుకు వచ్చిందండి? ఒకటే సింగిల్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడిని అసలు మనం కొన్ని విషయాల్లో మనం అభినందించక తప్పదు, ఆయన యొక్క కెపాసిటీని. రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబుతోటి చాలాసార్లు పొగిడేట్టు చేయగలిగాడు ఆయన. ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ అకేషన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్లో, పబ్లిక్ మీటింగ్లో, పార్టీ మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచివాడు అంటే ఈయన చూసిన తర్వాత ఆ మాట నేను అన్ను. ఆయన పొగిడు, అది మీ అభిప్రాయం, మీరు ఎట్లాగానే చేసుకోండి. చంద్రబాబుతో అన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారిని గురించి పొగిడిస్తుంది నాకు చాలా ఆనందం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో అది మామూలు విషయం కాదు. అట్లాగే పిల్లిని ఎలకని కలపగలిగాడు, సింహాన్ని కుందేలుని కలపగలిగాడు. వీళ్ళందరూ కలిపి తన్ని ఎట్లా ఓడించగలరో చూద్దామని ఆయన ఓడిపోగలిగాడు. అంటే ఆయన వ్యక్తిగత ధోరణి ఆయన పతనానికి లేకపోతే ఓటమి కారణమైందంటారా? రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను నా సహచరులు అందరం కలిపి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, టైమింగ్స్ ఇచ్చే సెక్రటరీ, అపాయింట్మెంట్స్ ఇచ్చే సెక్రటరీ, సీఎం సెక్రటరీ టు సీఎంఓ అంతా కలిపిన గణేష్ గారు అనే ఒక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని కలవాలి అని డిటర్మిన్డ్ ఎఫర్ట్ చేస్తే 15 రోజుల లోపల ఆయన కలవకుండా చేయగలిగిన సామర్థ్యం మా అందరికీ కల్పన లేదు. ధర్మదర్శనంలో పొద్దున్నే ప్రజా దర్బార్లోనైనా కలుసుకోగలడు, వేరియస్ డిస్ట్రిక్ట్ అయినా కలుసుకోగలడు. అతను చెప్పదలుచుకుంది అతను చెప్పగలడు ముఖ్యమంత్రికి, డిటర్మిన్డ్ ఎఫర్ట్ చేస్తే. మేము అతని గురించి వ్యతిరేకంగా చెప్పచ్చు, ఈయన బ్రెయిన్ పాయిజన్ చేయొచ్చు, అతను మనకు వ్యతిరేకి అనేది మేము ప్రూవ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. వీ మే ఏబుల్ టు బయాస్ హిమ్, బట్ కలవకుండా మరి చేయలేము. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులందరూ కలిసిన, ఎంపీలందరూ కలిసిన, ఎమ్మెల్యేలందరూ కలిసిన ఒక మనిషికి ఆయనతో ఇంటర్వ్యూ ఇప్పించలేరు 15 రోజుల్లో. కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఆయన చూడని ఎమ్మెల్యేలు ఉన్నారంటే నేను ఆశ్చర్యపోయాను. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అంటే పర్సనల్గా, అసెంబ్లీలోనో వీటిలోనో కాదు, పర్సనల్ ఇంటర్వ్యూస్ అడిగి పొందలేని వాళ్ళు ఉన్నారు. అంటే మంత్రులు నెలల తరబడి కలవలేకపోయారు, సమయం కోసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది అని అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మరి ఇవన్నీ బయట ప్రపంచానికి మనం దూరం చేస్తే అనేది అది మరి ఆయనకి అర్థం కాకపోవటం ఆయన దురదృష్టం. అంటే వైఎస్ఆర్ పైన మీరు అవిభాజ్యమైన ప్రేమ చూపించారు. ఆయన